నాటికి నేటికి మన జీవితంలో వచ్చిన మార్పులు. గతంలో సంసారం చీకట్లో జరిగేది, జీవితాలు వెలుగులో ఉండేవి. నేడు సంసారం వెలుగులోకి వచ్చింది, జీవితాలు చీకట్లో మగ్గుతున్నాయి. కప్పుకోవాల్సిన వాటిని చూపిస్తూ చూపించాల్సిన అందమైన ముఖాన్ని కప్పేస్తున్నారు. నాడు కొందరే మందుకు విందుకు అలవాటు పడేవారు, నేడు కొందరే వీటికి దూరంగా ఉంటున్నారు. నాడు కష్టమొస్తే కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పేవారు, నేడు కుటుంబాలే కష్టాల కడలికి బలవుతున్నాయి. నాడు తినడానికి శ్రమించి సంపాదించే వాళ్ళం, నేడు తిన్నది అరగడానికి తిన్నాక శ్రమిస్తున్నాం. నాడు జబ్బు చేస్తే శక్తి కోసం పండ్లు పాలు తాగేవాళ్ళం, నేడు అదే డబ్బులతో బిల్లలు కొని జబ్బులు కొని తెచ్చుకుంటున్నాం. గతంలో అందరూ హార్డ్వేర్ ఇంజనీర్లే, అయినా మనసు సాఫ్ట్గా ఉండేది. ఇప్పుడంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే, మనసు మాత్రం భార్యతో పంచుకోలేనంత హార్డ్గా మారిపోయింది. అప్పుడు వైద్యుడు ఇల్లిల్లు తిరిగి వైద్యం చేసేవాడు, బిల్లు వల్ల జేబుకు చిల్లు పడేది కాదు. నేడు ఇంటిల్లిపాది వైద్యుని ముందు క్యూ కట్టారు, సంపాదన సగం వైద్యునికి సమర్పణం. నాడు సేవ చేయటానికి రాజకీయాలు చేస్తే, నేడు శివరాజకీయాలు చేసేందుకు రాజకీయాలు చేస్తున్నారు. నాడు భవతి భిక్షాందేహి అంటే పని కల్పించి అన్నం పెట్టేవారు, నేడు భిక్షగాడు సైతం మందు తాగి ఇంటి ముందు తూలుతున్నాడు. నాడు దొంగలు నట్టింట్లో పడి దోచుకునేవాళ్ళు, నేడు దొంగలు దొరల్లాగా నెట్టింట్లో దోచేస్తున్నారు. ఒకప్పుడు దొంగల్ని పట్టడానికి పోలీసులు తిరిగేవారు, ఇప్పుడు హైటెక్ పోలీసుల చుట్టూ దొంగలే తిరుగుతున్నారు. 10 కిలోమీటర్లు నడిచి 10 రూపాయలు పెట్టి సినిమా చూసేవాళ్ళం ఒకప్పుడు, ఇప్పుడు ఇంటి ముందు సినిమాను 1000 రూపాయలు పెట్టి చూస్తున్నాం. అప్పుడు అప్పు చేయాలంటే తప్పు చేసినట్లు బాధపడేవాళ్ళం, ఇప్పుడు తప్పు చేయడానికి అన్నట్లు అప్పు చేస్తున్నాం. ఒకప్పుడు కప్పు పాలు పెరుగు అమ్మి సొమ్ము చేయలేక తాగేవాళ్ళం, ఇప్పుడు ప్లాస్టిక్ కప్పుల్లో పాలు పెరుగు తినేస్తున్నాం. చైనా నుండి పెన్నులు గన్నులు మాత్రమే వచ్చేవి, నేడు చైనా ప్లాస్టిక్ బియ్యం కూడా వస్తున్నాయి. ఇది మనం సాధించిన పురోగత, లేక మనం తెచ్చుకున్న అధోగత? ఆ తదగతానికే ఎరుక, మనకు మిగిలే ఎరువాక. జై హింద్.